జీవించడం అంటే బతకడమని మాత్రమే మనకు తెలుసు. కానీ జీవితం అంటే జీవించడం అంటే మరణించిన తరువాత కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉండటమని కొందరికి మాత్రమే తెలుసు. ఆ కొందరిలో ఒకరు గూడూరు సీతామహాలక్ష్మి. ఆమె సాగించిన స్ఫూర్తిదాయక పయనం ఎలాంటిదో, వృత్తితో పాటు ప్రవృత్తిని ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారో తెలుసుకుందాం. అన్నదానం చేస్తే ఓ మనిషి కడుపు నిండుతుంది. అక్షరదానం చేస్తే ఓ మనిషికి జ్ఞానం అందుతుంది. అవయవదానం చేస్తే ఒక మనిషి జీవితం నిలబడుతుంది. శరీర దానం చేస్తే భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోవాలంటే, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అందుకు సమయం, సంకల్ప బలమే కాదు, అంతకు మించిన సాహసం కావాలి. సమాజానికి ఎదురీదే శక్తి కావాలి. అటువంటి శక్తిని, సంకల్ప బలాన్ని, సాహసాన్ని బాల్యం నుంచే అందిపుచ్చుకున్న నిండైన వ్యక్తిత్వం గూడూరు సీతామహాలక్ష్మిది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పుట్టిన సీతామహాలక్ష్మికి ఆమె తల్లే తొలి గురువు. ఉగ్గుపాలతోనే ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. ఏకోపాధ్యాయుడిగా పనిచేసిన తండ్రి నుండి అక్షరాలు నేర్చుకుంటే కలిగే చైతన్యాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తరువాత విద్యాబుద్ధులు చెప్పిన గురువు కలిదండ రాఘవరావు అందించిన సాహిత్య పరిచయంతో సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నారు. సామాజిక పరిణామ క్రమాన్ని తాత్విక దృష్టికోణంతో చూడటాన్ని అధ్యయనం చేశారు. ఉండిలో నాకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తి మా హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి, కలిదండి రాఘవరాజు గారు. ఆయన చాలా అభ్యుదయవాది, వామపక్షభావాలు ఉన్న ఆయన. అసలు సాహిత్యంతో ప్రపంచంతో పరిచయం చేసిన వ్యక్తి అండి ఆయన. ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక విషయాన్ని ఎలా అవలోకనం చేసుకోవాలనేది నేర్పిన వ్యక్తి. నాకు అక్షరాలతో పాటు సమాజం కోసం కొంత పరిశీలించాలి, నేర్చుకోవాలి, సమాజం వైపు నా దృష్టి మళ్ళటానికి చాలా గట్టి పునాది కలిదండి రాఘవరాజు గారు. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ప్రభావితం చేస్తూనే ఉంటారు. అది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, లేదా ఈ రెండింటికి భిన్నంగా అద్భుతమైన సాహిత్యమూ కావచ్చు. సీతామహాలక్ష్మి జీవన పయనంలో అటువంటి సాహిత్యమే ఆమెపై తీవ్ర ప్రభావం చూపింది. వోల్గాసే గంగా నుండి 7 తరాల దాకా ఎన్నో పుస్తకాలు ఆమెను సామాజిక సమస్యలపై దృష్టి నిలిపేలా చేశాయి. సమాజానికి నేను ఉపయోగపడాలనే ఒక బీజం నాలో నాటుకోవడానికి కారణం నేను చదివిన సాహిత్యమేనండి. శ్రీశ్రీ అంటాడనమాట, కదిలేది కదిలించేది పెనినిద్దరు వదిలించేది కావాలి నవకవనానికి అంటాడు. శ్రీశ్రీ చాలా సింపుల్గా చెప్పాడండి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటిదే కదా జీవితం అంటాడు. ఇంత చిన్న జీవితాన్ని ఎంత చక్కగా ఈ సమాజం యొక్క ప్రయోజనాలకి ఉపయోగించుకోగలం, సమాజాన్ని మేల్కొల్పడానికి కానీ, సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ, సమాజంలోని అసమానతల మీద కానీ, సమాజంలోని వెనకబాటుతనం మీద కానీ, అజ్ఞానం మీద కానీ ఈవేళ ఒక హేతువాద దృక్పథంతో, ఒక శాస్త్రీయ దృక్పథంతో నేను మాట్లాడుతున్నానంటే దానికి పునాది వేసింది నేను చదివిన సాహిత్యమేనండి. వామపక్ష సాహిత్యం అందించిన స్ఫూర్తితోనే సీతామహాలక్ష్మి హేతువాద ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి పరిణామాన్ని హేతువాద దృక్పథంతో ఎలా చూడాలో ప్రచారం చేసేవారు. అనేక సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లా హేతువాద సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎంతగా హేతువాద ఉద్యమాల్లో మమేకమయ్యారంటే అసలు పేరు సీతామహాలక్ష్మి కన్నా హేతువాద లక్ష్మిగానే ఎక్కువ మందికి పరిచయం అయ్యేంతగా. ప్రాథమికంగా నేను హేతువాద ఉద్యమంలోనే పనిచేశాను, చాలా యాక్టివ్గా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘంలో నేను మన పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానండి. అందువల్ల నేను చేసిన హేతువాద సంఘ కార్యక్రమాల వల్లే నన్ను హేతువాద లక్ష్మి అనేవారు. జ్ఞానం కోసం అన్వేషణ, సమస్యల కోసం అన్వేషణ, సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల పరిష్కారం వెతుక్కునే దిశలో నన్ను ఒక ఉద్యమకారిణిగా నేను మారటానికి హేతువాద సంఘం పునాది అయిందండి. ఆ రోజులు ఎన్టీ రామారావు గారు తిరుపతిని వాటికన్ సిటీ చేస్తానని ప్రకటించినప్పుడు ఆ తిరుపతిని వాటికన్ సిటీకి చేయటానికి వీల్లేదని చెప్పేసి ఇది సెక్యులర్ స్టేట్ కాబట్టి ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకునేలాగా తిరుపతిలో ఒక పెద్ద ఉద్యమం చేశాం. ఒకవైపు హేతువాద ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే మరోవైపు మహిళల సమస్యలపై కూడా అంతే తీవ్రంగా స్పందించేవారు. తన చుట్టుపక్కల మహిళలపై జరిగే అన్ని రకాల హింసలపై ధ్వజమెత్తేవారు. నిందితులకు శిక్షలు పడే వరకు మహిళలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమాలు నిర్వహించారు. అలా ఎన్నో కేసుల్లో విజయాలు సాధించారు. అభ్యుదయ మహిళా సంఘాన్ని స్థాపించారు.
పెళ్లి తర్వాత విశాఖ నగరానికి చేరుకున్నారు. ఏకోపాధ్యాయురాలిగా అనకాపల్లిలోని ఓ కుగ్రామంలో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కిజుపాయ్ బదేకా స్ఫూర్తితో 20 మంది విద్యార్థులుగా ఉన్న ఆ పాఠశాలను 200 మంది విద్యార్థులున్న పాఠశాలగా మార్చారు. ఈ క్రమంలోనే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటికి ఎందరో చిన్నారులకు ఉచితంగా విద్యాదానం చేస్తున్నారు. కనీసం నా పరిధిలో నేను కొంతమందిని బిడ్డల్ని చదివించాలి, ప్రొఫెషనల్ కోర్సెస్కి పంపించాలి. ఎవరైతే 10th క్లాస్ తర్వాత వాళ్ళు ఉన్నత విద్యకు నోసుకోలేకపోతున్నారో, ఎవరైతే బాలకార్మికులుగా మిగిలిపోతున్నారో అట్లాంటి పేద వర్గాల పిల్లల్ని దత్తత తీసుకోవడం కోసం విద్యాదానం అనే కార్యక్రమం మేము చేపట్టామండి. మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్కి ప్రధాన ఆశయం విద్యాదానం, నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ శరీరదానం. ఈ 2 కాన్సెప్ట్. ఇప్పటికి మేము మా సంస్థ తరఫున 150 మంది విద్యార్థుల్ని మేము దత్తత తీసుకున్న పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా చేయగలిగామండి. కొత్త దారిలో పయనించే వారికి అవమానాలు తప్పవు. నలుగురి కోసం బతకాలనుకునే వారికి రాళ్ల దెబ్బలు తప్పవు. అటువంటి ఆటంకాలను అధిగమించి అనారోగ్యాన్ని జయించి ముందుకు సాగుతున్నారు సీతామహాలక్ష్మి. సామాజిక మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సీతామహాలక్ష్మిని అనారోగ్యం కాటేసింది. ఓ కిడ్నీ పూర్తిగా పాడైంది. దాంతో వైద్యం కోసం తమిళనాడులోని కోయంబత్తూరు వేదనాయిని ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఉన్న వాళ్లంతా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారే. తన కళ్ల ముందే 7 ఏళ్ల చిన్నారి కన్ను మూశాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి కిడ్నీ దానం చేస్తే ఆ బిడ్డ బతికేవాడే. వైద్యం పూర్తయి ఇంటికొచ్చిన సీతామహాలక్ష్మికి ఆ చిన్నారి చావు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ సంఘటనే ఆమెను శరీర దానంపై దృష్టి సారించేలా చేసింది. దాన్నొక ఉద్యమంలా నడిపేందుకు ప్రేరణనిచ్చింది. ఈ దేశంలో మానవత్వానికి, దయార్థ హృదయానికి, కరుణకి, ప్రేమకి కొదవలేదనేది నా నమ్మకం అండి. నా ఆపరేషన్ అయ్యింది, నేను వచ్చాను. వచ్చిన తర్వాత కూడా అబ్బాయి రూపమే నన్ను వెన్నాడుతూ వచ్చింది. ఈ సమస్యలే నన్ను వేధిస్తూ వచ్చాయి. సో దీనికి ఏం చేయాలి, ఏ రకమైన పరిష్కారం తీసుకురావాలి? ఎవరినైనా సరే నువ్వు కిడ్నీ దానం చేస్తావా లేదా నీ అవయవాలు దానం చేస్తావా అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆలోచనల్ని ఈ అంశం మీద పెట్టేలాగా మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నాకు ఇవే దొరికిందండి. జీవితం ఎంతో విలువైంది. ఆ జీవితాన్ని సాఫీగా గడపాలంటే ఆరోగ్యం బావుండాలి. ఒకవేళ ఎటువంటి అనారోగ్యం కలిగినా నయం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటానికి ఎన్నో వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. మరి అటువంటి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే మానవ శరీరంపై ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలు జరగాలి. అలా మనిషి శరీరం ఎన్నో ప్రయోగాలకు నిలయం. అలా అనునిత్యం ప్రయోగాలు జరిగితేనే కాని ఆధునిక వైద్య శాస్త్రం మరెన్నో సేవలను మనకందిస్తుంది. మరి అలాంటి ప్రయోగాలకు వేదిక జీవం లేని శరీరం. అందుకే పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీలకు అందజేస్తే మన దేహం ఎన్నో ప్రయోగాలకు వేదిక అవుతుందనే విషయంపై విస్తృతంగా ప్రచారం కల్పించే పనులు నిత్యం బిజీగా ఉంటారు సీతామహాలక్ష్మి. శరీర అవయవదానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సీతామహాలక్ష్మి తొలి రోజుల్లో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. శవాలను అమ్ముకుంటావా అని ఆమెను ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. ఈ స్థితిలో సీతామహాలక్ష్మికి తోడుగా నిలిచారు డాక్టర్ అవసరాల రామకృష్ణ. డాక్టర్ అవసరాల రామకృష్ణారావు లాంటి రైటరు, మేధావి, హేతువాది. ఆయన 2005లో మృతదేహదాన సమితిని పెట్టారు. ఆ సమితిని నేను చేస్తున్న ఈ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు చూసి ముచ్చటపడి ఆయన, అంత పెద్ద ఆయన కూడా ఎంతో సంతోషంగా నన్ను కలిసి మాట్లాడి ఆ సంస్థను నాకు విలీనం చేశారండి. నేను చాలా సంతోషపడ్డాను. ఇంత మహానుభావులు, ఇంత మేధావులకి, ఇంతమంది రచయితలకి, సమాజం కోసం ఆలోచించే ఇలాంటి మహోన్నతులకి సేవ చేసే అవకాశం ఆ రకంగా నాకు దొరకటం. ఈవేళ మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో పునాది అయిన ఈ శరీరదాన ఉద్యమం ఆంధ్రదేశం అంతా ఎట్లా స్ప్రెడ్ అయిందనేది మీకు తెలుసు.
అవయవదానంతో మరణం అంచులకు చేరిన ఎన్నో జీవితాలకు కొత్త ఊపిరినివ్వొచ్చు. మరణించినా మరో రూపంలో సజీవంగా బతకొచ్చు. అయితే అవగాహన లోపంతో, మూఢనమ్మకాలతో అనేక మంది విద్యావంతులు కూడా ఈ దిశగా ఆలోచించలేకపోతున్నారు. అవయవదానం, శరీర దానాలపై ఉన్న అపోహలు తొలగించడానికి ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు సీతామహాలక్ష్మి. ఈ ఆలోచన ఉన్నవాళ్ళు మనం చనిపోయినా మన అవయవాల ద్వారా మరి కొంతమంది బతుకుండాలి. ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితేనూ, యాక్సిడెంట్ అయితేనూ అవయవదానానికి ఉపయోగపడతాయండి. ఒకవేళ న్యాచురల్గా చనిపోతే మన కళ్ళు అంటే మన కార్నియా ఇద్దరిని చూపునిస్తాయి. మిగతా శరీరం డిసెక్షన్కి ఉపయోగపడుతుంది, ఒక పాఠ్యగ్రంథంగా ఉపయోగపడుతుంది, ఒక బోధనోపకరణంగా ఉపయోగపడుతుంది, ఒక ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. భావి వైద్యులకి మనం మహోపాధ్యాయులం కాగలుగుతాం. అంటే చనిపోయి కూడా మన పార్థివ దేహం ఒక అమూల్యమైన జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట. అమ్మలెప్పుడు తమని కనిపెట్టుకునే ఉండాలని బిడ్డలు కోరుకుంటారు. అనుక్షణం తమకు కావలసినవన్నీ చేసి పెట్టాలని ఆశపడతారు. ఇది బిడ్డలు కోరుకునే న్యాయమైన డిమాండ్. కానీ సీతామహాలక్ష్మి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డల కోసమే కాదు, ఎంతో మంది ఇతర చిన్నారుల కోసం కూడా సమయాన్ని వెచ్చించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాలక్రమంలో ఆ అవసరం ఎందుకుందో తన పిల్లలకు కూడా ఆచరణాత్మకంగా చూపారు. మిస్ అయితే కంపల్సరీ అయ్యేదాన్ని. చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో మా మమ్మీ కూడా అందరు మమ్మీలాగా ఉంటే ఇంట్లో బాగుండు అనిపించింది. కానీ ఒకానొక స్టేజ్కి వచ్చాక మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు దాని ఇంపార్టెన్స్ అంటే మా మదర్ అంటే సొసైటీకి మేము ఎంత ఇంపార్టెంటో సొసైటీ కూడా అంతే ఇంపార్టెంట్ అనేది, తనకి చాలా ఇంపార్టెంట్ అనేది నేను గ్రహించాను. తనకి మేము అండ్ సొసైటీ ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెంట్. సో తన ఇష్టాన్ని సపోర్ట్ చేయాలని ఎదిగే కొలది రియలైజ్ అయ్యాము. అది మేము పాటించాలని అనుకుంటున్నాము. శరీర దానం వల్ల తగినన్ని పార్థివ దేహాలు అందుబాటులో ఉంటే వైద్య విద్యార్థుల ప్రయోగాలు సులభతరం అవుతాయంటారు డాక్టర్ ప్రజ్వల. ఎంత ఎక్కువ మందికి శరీర దానం పట్ల అవగాహన ఉంటే అంత ఎక్కువగా వైద్య విద్యార్థులు ప్రయోగాలు, పరిశోధనలు చేయగలుగుతారు. ఫలితంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారు. విద్యారంగం, వైద్య రంగం అనేది చాలా ఇంపార్టెంట్. వైద్య రంగంలో ముందుకెళ్ళటం ద్వారా ఎంతోమంది ప్రజలు లాభపడతారు. ఫర్ ఇన్స్టెన్స్ నిర్భయ కేసులో ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తను సింగపూర్ తరలించారు. అదే ట్రాన్స్ప్లాంటేషన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండుంటే తను ఇక్కడే చేయగలిగేది. ట్రాన్స్ప్లాంటేషన్స్, సర్జరీస్ అనేవి అందుబాటులోకి రావాలంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్, ఇంకా ఎంతోమంది మనలాంటి సామాన్యులు ఈ ఆర్గన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్ యొక్క వాల్యూని తెలుసుకుని ముందుకు వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 8 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో కేవలం 8,000 మంది మాత్రమే తమ అవయవాలను, పార్థివ దేహాలను దానం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరగాలంటారు సీతామహాలక్ష్మి. శరీర, అవయవ దానాలపై ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని, జీవన్ధార పథకాన్ని అన్ని ప్రదేశాల్లో ప్రవేశపెట్టాలని అంటున్నారు. మెడికల్ కాలేజీలన్నింటికీ ఒకే గైడ్లైన్స్ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అవయవదాన శస్త్రచికిత్సలను ఉచితంగా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు.